వల్లించుకొని మళ్లించుకోకూడదండి. మన యొక్క స్వప్రయోజన కొరకై వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదండి. మరోలా భావించకండి. ఉదాహరణ చెప్తున్నారు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ అంటున్నాడట, సినిమాలు చూడడం తప్పేమి కాదు, జనరల్ నాలెడ్జ్ కొరకు మనం సినిమాలు చూడొచ్చు, జనరల్ నాలెడ్జ్ కావాలంటే మనం సినిమాలు చూడడం పెద్ద తప్పేమి కాదు, కాకపోతే సినిమా పిచ్చి ఉండకూడదు అన్నాడట. చూసారండి ఎంత శుతిమెత్తగా వైపు తప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. సినిమాలు చూడొచ్చంట, సినిమా పిచ్చి ఉండకూడదంట, జనరల్ నాలెడ్జ్ కొరకు సినిమాలు చూడొచ్చంట. మరి మనకు జనరల్ నాలెడ్జ్ కావాలని బైబిల్లో రాసుందా, లేకపోతే దైవ జ్ఞానం కావాలని బైబిల్లో రాసుందా? మనకు లోక జ్ఞానం కావాలా, దైవ జ్ఞానం కావాలా? మరి లోక జ్ఞానం మనకు అవసరం లేదనుకున్నప్పుడు లోక జ్ఞానాన్ని ఇచ్చే ఈ కార్యక్రమాలు మనకెందుకు? సత్య దూరమైన మాటలు లేక కల్పింపబడిన బోధలండి. ఈ సత్యం విషయంలో మనం తప్పిపోకూడదు. నా ప్రియమైన సహోదరుల, యేసుక్రీస్తు చెప్పాడు, నేను సత్యం, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే మనం సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి దాటి ముందుకు వెళ్ళాలి, కానీ సత్యంలో నుంచి అసత్యంలోనికి మనం దిగజారిపోకూడదండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, సత్యం విషయంలో మనం తప్పిపోకూడదు, వాగ్దానముల విషయమై మనం తప్పిపోకూడదు, కృప విషయమై మనం తప్పిపోకూడదు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సరళతను వీడక గమ్యాన్ని చూసుకుంటూ మన ఎదుట ఉన్న ప్రభుని మనం చూస్తూ ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి, బహుమానాన్ని పొందుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతుల ప్రభు, మీకు వందనాలు నాయన. ఏ విషయంలో మేము దూరము కాక తప్పిపోక సరళతలో నిలిచి పరిగెత్తి మిమ్మల్ని చేరుకొని మీ యొక్క బహుమానాన్ని అందుకొని పొందుకొని మీతో యుగాయుగమును జీవించుటకు మాకు కృపను అనుగ్రహించమని, మా మనస్సులను స్థిరపరిచి దృఢపరిచి నడిపించమని, మీ కాపుదల, మీ భద్రత ఈ కడవరి దినములలో సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి మా విశ్వాసమందు మమ్మల్ని కాపాడమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక.